పౌల్ట్రీ రంగం దేశ ఆర్థిక రంగంలో ముఖ్య భూమిక పోషిస్తున్న రంగం. దేశవ్యాప్తంగా వేలాది మంది రైతులు ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. గతంలో పోషకాహార లోపంతో కొట్టుమిట్టాడిన ప్రజలకు నేడు పూర్తి స్థాయిలో గుడ్డు, మాంసం రూపంలో పోషకాహారాన్ని అందించడంలో పౌల్ట్రీ రంగం పాత్ర ఎంతో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ రంగం మీద ఆధారపడ్డ రైతుల సంఖ్య చాలా ఎక్కువే. రోజుకు లక్షల గుడ్లు, వేల కిలోల గుడ్లు ఉత్పత్తి అవుతున్నా వాటిని ఉత్పత్తి చేయడానికి రైతులకు చిక్స్ అవసరం. మరి ఈ చిక్స్ ఎలా తయారవుతాయి, వాటి తయారీలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఇవాల్టి నేలతల్లిలో చూద్దాం. మాంసం కోసం ఉత్పత్తి చేస్తున్న బాయిలర్ చిక్స్ గుడ్ల ఉత్పత్తి ఎలా ఉంటుంది, గుడ్ల ఎంపికలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చిక్స్ ఉత్పత్తికి అవసరమైన ఫామ్ నిర్వహణ ఎలా ఉంటుందో మనకు వివరిస్తున్నారు రంగారెడ్డి జిల్లాకు చెందిన రవీందర్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. ఎక్కువ మంది పౌల్ట్రీ రైతులు మాంసం, గుడ్లు ఉత్పత్తి చేస్తున్నా వారికి కావలసిన చిక్స్ మరొకరి దగ్గర నుంచి తీసుకురావాల్సిందే. గుడ్డు దశలో అసలు వాటికి అందే పోషకాల గురించి రైతులకు అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి రైతుల కోసమే ప్రత్యేకంగా ఫామ్ను సందర్శించి చిన్న రైతుల కోసం హ్యాచరీస్లో ఉండే విధానాల గురించి వివరిస్తోంది నేలతల్లి. సాధారణంగా గుడ్ల కోసం పెంచే కోళ్లనైనా, మాంసం కోసం పెంచే కోళ్లలో అయినా 3 దశలుంటాయి. వాటిలో ప్యూర్ లైన్స్, గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్ ఇవి 3 రైతులకు సంబంధం లేని దశలు. అయినా రైతుల లాభాలు మాత్రం వీటి మూలాల మీదనే ఆధారపడి ఉంటుంది. వీటిలో రైతులపై ప్రత్యక్ష ప్రభావం చూపేది పేరెంట్స్. ఈ దశనే హ్యాచరీస్ అంటారు. ఇతర దేశాల నుంచి, ఇంటర్నేషనల్ కంపెనీల నుంచి ప్యూర్ లైన్స్ తెస్తున్న పెద్ద పెద్ద కంపెనీలు గ్రాండ్ పేరెంట్స్ ఉత్పత్తి చేస్తున్నాయి. అక్కడి నుంచి గ్రాండ్ పేరెంట్స్ తీసుకుంటున్న రవీందర్ రెడ్డి లాంటి చిన్న కంపెనీలు పేరెంట్స్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ హేచరీస్లలో మంచి వాతావరణంలో గుడ్లు ఉత్పత్తి జరిగితేనే తరువాత వాటి నుంచి వచ్చే పిల్లలు మాంసాన్ని అధికంగా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇండస్ట్రీలో మనము బేసిక్గా 2 రకాలని చెప్పొచ్చు. ఒకటి గుడ్లు పెట్టే కోళ్ళు, ఇంకొకటేమో మాంసం కోసం పెంచే కోళ్ళు. సో గుడ్లు పెట్టే కోళ్ళు కానీ, మాంసపు కోళ్ళు కానీ వీటికి 3 జనరేషన్స్ ఉంటాయి సుమారుగా. ప్యూర్ లైన్స్ అని, గ్రాండ్ పేరెంట్స్ అని, పేరెంట్స్ అని. ఈ 3 జనరేషన్స్ తర్వాత వచ్చే మన కమర్షియల్ చిక్స్నే రైతులు పెంచుతారు వారి ఫారాల్లో. గుడ్ల కోళ్ళు అయితే తెల్ల గుడ్ల కోళ్ళ రైతులు వాళ్ళు గుడ్లు పెంచి గుడ్లు మార్కెట్లో అమ్ముతున్నారు. బ్రాయిలర్ రైతులు అయితేనేమో ఈ 6 వారాల వరకు బ్రాయిలర్స్ పెంచి మన మార్కెట్లో చికెన్ షాప్స్లో మనకు దొరుకుతూ ఉన్నాయి. సో ఇండస్ట్రీ గొప్పతనం ఏంటంటే మేమందరం కూడా 30 ఏళ్ళు సుమారుగా 3 దశాబ్దాలు కంప్లీట్ చేశాం కాబట్టి గర్వంగా చెప్పగలం. ఈ ఇండస్ట్రీ చాలా మహోన్నతమైంది. ఈ ఇండస్ట్రీ వల్ల రైతులకే కాకుండా మన వినియోగదారునికి కూడా మంచి నాణ్యమైన మాంసాలని, తర్వాత గుడ్లని మేము ఇవ్వగలుగుతున్నాం. ఈ రైతులు ఎక్కువ మంది మీకు ఈరోజు ఇండస్ట్రీలో చూసినట్లయితే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళుగా ఈ రైతులు కోళ్ళ పెంపకాన్ని చేపట్టిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు సుమారు మీరు ఇప్పుడు చూస్తున్నటువంటిది ఇది బ్రాయిలర్ కోళ్ళు ఇది. సో బ్రాయిలర్ ఇంతకుముందు చెప్పినట్టుగా ప్యూర్ లైన్స్, జీపీస్ అని మాకు వెంకటేశ్వర హ్యాచరీ వాళ్ళు ప్రిన్సిపల్స్ మాకు వాళ్ళు సప్లై చేస్తూ ఉంటాము. మేము వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్స్గా ఉన్నాము. సో వాళ్ళు మాకు ఏం చేస్తారంటే పేరెంట్స్ని మొదటి రోజు పిల్లల్ని మాకు సప్లై చేస్తారు. ఈ కోడి పిల్లల్ని మేము వివిధ దశల్లో పెంచుతాము. చిక్ షెడ్ అని ఉంటుంది. మొదటి 6 వారాలు పెంచే షెడ్ని చిక్ షెడ్ అంటాము. అందులో మనం మొదటి రోజు 45 నుంచి 48 గ్రాముల కోడిపిల్లలు మాకు సరఫరా అయినాక మేము ఈ కోడిపిల్లల దానా ఇచ్చి వాటిని 6 వారాల వరకు పెంచుతాము. 7వ వారం నుంచి వాటిని గ్రోయర్ షెడ్, ఈ షెడ్ మీరు చూసేది ఇప్పుడు గ్రోయర్ షెడ్లోకి మారుస్తాము. గ్రోయర్ షెడ్లో 7 నుంచి 17 వారాల వరకు పెరుగుతాయి. ఈ కోళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా కోళ్ళ రైతులు 20 నుంచి 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చాలా బాగా ఈ ఫార్మింగ్ చేస్తున్నారు. కోళ్ళ పెంపకం అనేది చాలా కష్టమైన విషయం. డెఫినెట్గా వినే వాళ్ళకి ఏమంటారంటే కోళ్ళ పెంపకం చాలా బాగుంది, చాలా లాభాలు వస్తున్నాయి అనుకుంటారు. కానీ కోళ్ళ పెంపకం అనేది చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్. డెఫినెట్గా ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి పని.
ఈ మనకు కరెక్ట్ సరిపోయే నీళ్ళు ఉండాలి, లేబర్ ఉండాలి, తర్వాత సరిపోయే దానికి అడ్వైజ్ చేయడం డాక్టర్స్ ఉండాలి. ఇవన్నీ కాకుండా వాతావరణం మనకు అనుకూలించాలా, నీళ్ళు 24 అవర్స్ నీళ్ళ సప్లై ఉండాలా. తర్వాత కోళ్ళు ఎలా పెంచాలనేది బ్రీడ్కి సంబంధించిన వాళ్ళు వెంకటేశ్వరాచారి వాళ్ళు మనకు ఒక బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లో నిర్దేశించబడతాయి కోడి పిల్లల్ని ఎలా పెంచాలి, గ్రోయర్ని ఎలా పెంచాలి, లేయర్ని ఎలా పెంచాలని వాళ్ళు చెప్తారు. సో దాని పద్ధతిగా మేము వాటిని ఫాలో అవుతూ పెంచుతూ ఉంటాం. పేరెంట్స్ ను ముఖ్యంగా 3 దశలలో పెంచుతారు. వాటిలో ఒకరోజు పిల్ల నుంచి 6 వారాల వరకు ఒక షెడ్లో, 7 నుంచి 17 వారాల వరకు మరొక షెడ్లో, 17 నుంచి 64 వారాలు అంటే తల్లి కోళ్లు చివరి వరకు మరొక షెడ్లో, ఇలా 3 దశలుగా విభజించి పెంచుతారు. వీటిలో మొదటి షెడ్లో చిక్స్, రెండవ షెడ్లో గ్రోయర్లను, మూడో షెడ్లో లేయర్లను పెంచుతారు. కోళ్ల పెంపకం ఏ దశలో అయినా చాలా జాగ్రత్తలతో, శ్రమతో కూడుకున్న పని. అందుకే నిత్యం వీటిలో అనేక మెలకువలు పాటించాల్సి ఉంటుంది. కోళ్లల్లో ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దానికోసమని సరైన టీకాలు అవైలబుల్ ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో మంచి బ్రీడ్లు అవైలబులే కాకుండా, వ్యాక్సిన్లే కాకుండా నాణ్యమైన మందులు కూడా మనకు ఈరోజు అవైలబుల్ ఉన్నాయి. సో వీటి ప్రకారంగా మనం ఏం చేస్తున్నాం అంటే ఏ వారానికి ఏ వయసులో ఎలాంటి వ్యాక్సిన్లు చేయాలా కంపెనీ నిర్దేశించినట్టుగా మేము వ్యాక్సిన్లు ఇస్తూ ఉంటాం. సుమారుగా 20 వారాల ఈ బ్రాయిలర్ కోళ్లలో 15 నుంచి 25 వరకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల లాభం ఏంటంటే రోగాలను నివారించగలుగుతాం. ఎక్కువ మటుకు 80 to 90% వ్యాధులు రాకుండా చేయాలంటే మనకు వ్యాక్సిన్లే ఉపయోగపడతాయి. ఈ వ్యాక్సిన్లే కాకుండా నాణ్యమైన దానా ఇవ్వడము, శుభ్రమైన నీళ్ళు ఇవ్వడము, తర్వాత దీనికి సమయానికి దానా ఇవ్వడము, ఈ డిసీజ్ ప్రివెన్షన్ ప్రోగ్రాం కరెక్ట్ ఫాలో అవడం వల్ల మనకు ఈ కోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ పేరెంట్ ఫార్మ్స్ ఎంత నీట్గా పెడితే అంత మంచి నాణ్యమైన కోడిపిల్లలు రైతులకు లభిస్తాయి. అది బ్రాయిలరే అనుకోండి, లేయర్ కోళ్ళే అనుకోండి. నాణ్యమైన కోడిపిల్లలు మేము ఉత్పత్తి చేసి రైతులకు ఇవ్వడం వల్ల వాళ్ళు నాణ్యమైన బ్రాయిలర్ కోళ్ళను కానీ, మంచి నాణ్యమైన గుడ్లను కానీ ఉత్పత్తి చేయగలుగుతున్నారు. దానివల్లనే ఏమవుతుందంటే ఈరోజు భారతదేశంలో గుడ్ల ఉత్పత్తి ధర చాలా తక్కువ ధరలో మనకు గుడ్ల ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా బ్రాయిలర్ మాంసం కూడా చూసినట్లయితే చాలా తక్కువ ధరకు మనకు ఉత్పత్తి చేయగలుగుతున్నాము. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పిల్ల ఆరోగ్యంగా ఉంటుంది. అన్ని దశల్లోనూ ఇక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాధుల నివారణ కోసం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్వాహకులు. ఇప్పుడు అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఫామ్ ఎంత నీట్గా ఉంటే అభివృద్ధి అంత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు రవీందర్ రెడ్డి. వ్యాధుల నివారణకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు రవీందర్ రెడ్డి. మొదటి 6 వారాలలో వ్యాధుల బారిన పడకుండా ఆర్డీ, ఐబీఎం, గంభోరా లాంటి వ్యాధుల టీకాలను ముందు జాగ్రత్తగానే వేసుకోవాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. వీటికిచ్చే దానాను కొలత ప్రకారం ఇస్తారు. ప్రతి వారం ఫామ్లో ఉన్న అన్ని కోళ్లను ఒక్కోటి బరువు చూసుకుని ఎక్కువ బరువు పెరగకుండా దాణా అందిస్తారు. ఇలా మరొక షెడ్డులోకి మార్చేటప్పుడు బరువుల వారీగా విడదీసి వేస్తారు. తరువాత దశలో వాటికి బరువును బట్టి దాణా అందిస్తారు. ఇలా గుడ్డు దశకు వచ్చే వరకు అన్నింటినీ ఒకే బరువు ఉండేలా చేస్తారు. ఈ బ్రాయిలర్ బ్రీడర్స్ని 3 దశల్లో పెంచుతాము. చిక్ స్టేజ్ అని, గ్రోయర్ స్టేజ్ అని, లేయర్ స్టేజ్ అని ఉంటుంది. సో చిక్ స్టేజ్ అనేసరికి మొదటి 6 వారాలు పెంచుతాము. 7 నుంచి 16 వారాల వరకు గ్రోయర్ స్టేజ్లో ఉంటుంది. 17 నుంచి 68 వారాల వరకు లేయర్ స్టేజ్ ఉంటుంది. సో ఈ బ్రాయిలర్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే బాడీ వెయిట్స్ని రెగ్యులేట్ చేసుకోవాలి. బాడీ వెయిట్ కంపెనీ వాళ్ళు నిర్దేశించినట్టుగా మనం పొందాలా. ఎక్కువ బాడీ వెయిట్స్ అయినా, తక్కువ బాడీ వెయిట్స్ అయినా కూడా మనకు సమయానికి ప్రొడక్షన్ గుడ్ల ఉత్పత్తి రాకుండా గుడ్డు సైజు మార్పులు వచ్చి నష్టాలకు గురవుతాం. కాబట్టి బ్రీడ్ వాళ్ళు నిర్దేశించినట్టుగా బాడీ వెయిట్స్ ఉండాలా. మొదటి రోజు మనకు వచ్చినప్పుడే వాటి కోళ్ళ బరువు చూసుకుంటాము. ప్రతి వారం కూడా వాటి బరువు చూస్తూ, తర్వాత ఈ బాడీ వెయిట్స్ పెరగకుండా ఉండాలంటే మనకు తెలిసిన నోన్ క్వాంటిటీ ఫీడ్ వేయాలి. జోకి ఏమంటాం దాన్ని కొలిసి కులమానం ప్రకారంగా దానా వేస్తూ ఉంటాం. సో దీనివల్ల వేసిన ప్రకారంగా దానా బరువు వస్తుందా లేదా చూడాలంటే ప్రతి వారం కూడా ఈ కోళ్ళని బరువు తీస్తూ ఉండాలి. 6వ వారానికి, తర్వాత 12వ వారము, తర్వాత 16వ వారం, లేకపోతే 6వ వారం, 10వ వారం, 16వ వారం 3 సార్లు కోళ్ళని గ్రేడింగ్ చేస్తాం. ఎందుకు గ్రేడింగ్ చేస్తామంటే మనం అనుకున్నట్టుగా బరువు రావడానికని మనము కొలిసి దానా వేస్తున్నాము. ఈ దానా వేసినప్పటికీ ఒక కోడి పోటీపడి తినొచ్చు, ఒక కోడి వెనకబడి కొద్ది తక్కువగా తినొచ్చు. కాబట్టి బరువు తక్కువ వస్తుంది.
సో ఈ సోషల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఒక వీక్ కూడా వెనకబడిపోతుంది కాబట్టి అది ఇబ్బంది పడకుండా మళ్ళీ 6 వారాలప్పుడు గ్రేడింగ్ చేసినప్పుడు వీక్ కోళ్ళని ఒక పక్కన వేస్తాము, మామూలు బరువుని ఒక పక్క వేస్తాము, బాగా పెద్దగా ఒకవైపు వేయడం వల్ల ఈ సోషల్ ఆర్డరు ఈ కాంపిటీషన్ తగ్గి అన్ని కోళ్ళు కూడా ఒకే బరువు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి బాడీ వెయిట్ మానిటరింగ్ గురించి. ఇంకొకటి చెప్పాలంటే ఈ రోగ నివారణ శక్తి ఎలా పెంచుతాం. కోళ్ళకు ఆరోగ్యమైన దానా ఇవ్వడము, నాణ్యమైన నీళ్ళు ఇవ్వడమే కాకుండా వీటికి సమయానికి టీకాలు ఇవ్వడం వల్ల ఎక్కువ 80% ఆఫ్ ది డిసీజెస్ని మనము కంట్రోల్ చేయొచ్చు. ఉదాహరణకి ఆర్డీ ఉంది, ఐబీ ఉంది, గంబోరో ఉంది. ఇవన్నీ వ్యాధులకు నివారణ వ్యాక్సిన్ మాత్రమే. ఒకసారి వ్యాధి వచ్చినాక కోళ్ళల్లో ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం. సో కోళ్ళలో మేము పాటించే పద్ధతి ఏంటంటే ప్రివెన్షన్ ప్రోగ్రామ్, రోగ నివారణ ముఖ్యం రోగాన్ని ట్రీట్మెంట్ చేసే కంటే. సో దానికోసం మనం ఏం చేస్తామంటే మొదటి రోజు నుంచి 20 వారాల వరకు వివిధ వ్యాక్సిన్లు చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మొదటి 6 వారాల్లో చెప్పాలంటే కొక్కెర తెగులు ఆర్డీకి సంబంధించిన వ్యాక్సిన్లు, గంబోరోకు సంబంధించిన వ్యాక్సిన్లు, ఐబీకి సంబంధించినవి, తర్వాత సిఆర్డీకి సంబంధించిన వ్యాక్సిన్లు చేస్తూ ఉంటాం. ఈ 6వ వారం గ్రేడింగ్ అయినాక మళ్ళీ గ్రోయర్ షెడ్లోకి షిఫ్ట్ చేయడం ఉంటుంది. మొదటి గ్రేడు 2వ గ్రేడ్ ఒక షెడ్లోకి మారుస్తాము. 3rd గ్రేడ్ ఉందనుకోండి, 3rd అండ్ 4th గ్రేడ్ ఇంకో షెడ్లోకి మారుస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఒకే షెడ్లో ఒకే బరువు కోళ్ళు ఉంటాయి కాబట్టి మనకు దానా వేయడం ఈజీగా ఉంటుంది. ఒక షెడ్లో 4 గ్రేడ్లు ఉన్నాయనుకోండి, 4 రకాల దానా ఇవ్వాలి. ఎక్కువలు తక్కువలు 4 రకాలుగా బరువు చూసి వేయాలంటే కొద్దిగా తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక షెడ్లో 2 గ్రేడ్లు ఇంకో షెడ్లో 2 గ్రేడ్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా చేయడం వల్ల బాడీ వెయిట్ యూనిఫామ్గా వస్తుంది. ఫ్లాక్ ఎట్లయితే బాడీ వెయిట్ యూనిఫామ్గా ఉంటుందో అలాంటి కోళ్ళు సమయానికి ప్రొడక్షన్లోకి వస్తాయి. సమయానికి ప్రొడక్షన్ రావడం వల్ల మనం లైటింగ్ ప్రోగ్రామ్ కరెక్ట్ చేసుకోవచ్చు, తర్వాత ఇన్సిమినేషన్ ప్రోగ్రామ్ కరెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ లాభాలు ఉంటాయి. ఈ తల్లికోళ్ల పెంపకంలో మరో దశ 17 నుంచి మిగిలిన వారాల వరకు 15 నుంచి 20 రకాల వ్యాక్సిన్లు వాడతారు. వీటిలో ముఖ్యంగా వాటి ముక్కు కత్తిరింపుల వలన దానాను ఎక్కువ తీసుకునే విధంగా చేస్తారు. ఇలా పెంచిన తల్లికోళ్లు 22 నుంచి 24 వారాల మధ్యలో గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. ఇలా ఇవి 64 నుంచి 68 వారాల వరకు ఒక్కో కోడి 200 వరకు గుడ్లు పెడతాయి. వీటిలో 180 వరకు హ్యాచరీస్కి అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇది లేయర్ షెడ్, ఇది బ్రీడర్ లేయర్ షెడ్. ఇది ఇక్కడ మనకు 17 వారాల నుంచి 68 వారాల కోళ్ళను ఉంచుతాము. ఈ కింద చూస్తున్నటువంటి మీకు ఫీమేల్స్, ఈ పైన ఉన్నటువంటి మేల్స్. మనకి ఈ షెడ్లో ఉన్న కోళ్ళకి 10% మేల్స్ ఉంటాయి. మనకు 6000 కోళ్ళు ఫీమేల్స్ ఉన్నాయంటే 600 మేల్స్ ఉంటాయి. సో ఈ మేల్స్ నుంచి సెమెన్ తీసి ఈ కోళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క మేల్ నుంచి 10 ఫీమేల్స్కి సెమెన్ ఇస్తాము. సో లేయర్ ఫామ్ గురించి చెప్పాలంటే, లేయర్ ఫామ్ మేనేజ్మెంట్ గురించి చెప్పాలంటే చిక్కులో గ్రోయర్ల విధంగానే ఇక్కడ కూడా కొలిసి దానాను పోస్తాం. సరి అయిన పాలలో ఈ బరువు కోళ్ళకు ఉన్న బరువును బట్టి మనం సరి అయిన పాలలో దానా వేస్తాం. ఉదాహరణకు ఫీమేల్స్కి ఇవి ఇప్పుడు 57 వారాల వయసు ఉంది. వీటికి 162 గ్రాముల వరకు దానా నిర్దేశించబడి ఉంటుంది, 152 గ్రాముల వరకు. సో ఈ 152 గ్రాములు మనము డబ్బాతో కొలిసి వేస్తూ ఉంటాం. అదేవిధంగా మేల్స్కి అయితేనేమో వాటి గుడ్ల ఉత్పత్తి ఉండదు కాబట్టి వాటి దానా వినియోగం చాలా తక్కువ అవసరం ఉంటుంది. సో వీటికి మనము ఓన్లీ 133 నుంచి 135 గ్రామ్స్ దానా మాత్రమే ఇస్తాం. రోగ నివారణ శక్తి పెంచడానికి మంచి ఫుడ్తో పాటు అత్యంత పరిశుభ్రమైన నీటిని ఇస్తుంటారు. వ్యాధి వచ్చిన తరువాత కంట్రోల్ చేయడం కష్టం. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటున్నారు. దానా ఇచ్చే సమయాలు కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు మనకు సమ్మర్లో అయితే మినిమం 2 సార్లు దానా ఇస్తాం. పొద్దున ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఇస్తాం, తర్వాత సాయంత్రం 6ంటికి ఇస్తాం. అదే మామూలు సీజన్లో సమ్మర్లో కాకుండా వింటర్ కానీ వర్షాకాలంలో అనుకోండి దానా సాయంత్రం 5:30 నుంచి 6 మధ్యలో ఇస్తూ ఉంటాం. ఈ దానా మనము సరైన పాలలో ఇస్తాము. తర్వాత ప్రతి నెల కూడా లేయర్స్లో ప్రతి నెల కూడా బరువులు చూసుకోవాలి. కోళ్ళ బరువులు మనం అనుకున్నట్టుగా నిర్దేశించిన బాడీ వెయిట్స్ ఉన్నాయా, ఎక్కువ అవుతున్నాయా. ఎక్కువ అవుతున్నాయంటే దానా ఎక్కువ అవుతున్నట్లు లెక్క, దానా తగ్గించాల్సి ఉంటుంది. లేదు బాడీ వెయిట్స్ రావట్లేదు, మైనస్ అవుతున్నాయంటే కొద్దిగా దానా పెంచాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు పాటించి మనం ఈ బ్రీడర్స్ లోపల దానికి వయసు తగ్గట్టు బాడీ వెయిట్స్ మెయింటైన్ చేసి నాణ్యమైన దానా ఇవ్వడం వల్ల మనకు క్వాలిటీ ఎగ్స్ ప్రొడక్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఈ గుడ్లలో కూడా మీరు చూసినట్లయితే మీకు కలర్ కూడా చూస్తూ ఉంటారు. డార్క్ బ్రౌన్ కలర్లో మంచి క్వాలిటీ గుడ్లు ఉంటాయి. పూర్తిగా వైట్ కలర్లో వచ్చాయనుకోండి, పూర్తిగా వైట్ కలర్లో వస్తే దాంట్లో హ్యాచబిలిటీ తక్కువగా వస్తుంది. ఈ గుడ్డు నా పరిమాణాన్ని బట్టి, తర్వాత దానిలో ఉన్నటువంటి క్వాలిటీని బట్టి కూడా మనకు హ్యాచబిలిటీ మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. ఈ గుడ్లను మేము
ప్రతి 2 గంటలకు ఒకసారి కలెక్షన్ చేస్తాం. పొద్దున ఈ 10 గంటల వేళల్లో అట్లీస్ట్ పొద్దునైతే మనకు మార్నింగ్ 8 o'clock కలెక్షన్ స్టార్ట్ చేస్తే సాయంత్రం 6 గంటల వరకు ఈ సమయంలో 6 నుంచి 12 సార్లు కలెక్షన్ చేస్తాం. మినిమం 6 నుంచి 8 సార్లు చేయాలా. సమ్మర్లో అయితే 10 నుంచి 12 సార్లు చేస్తాం. సో ఈ విధంగా ఫ్రీక్వెంట్గా మన గుడ్లు కలెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ గుడ్డు లోపల ఉన్నటువంటి ఎంబ్రియో ఏదైతే ఉందో అది చనిపోకుండా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. గుడ్డు పెట్టిన 1 నుంచి 2 గంటల్లో అది ఏసీ రూమ్కి వెళ్ళిపోవాలి. ఏసీ రూమ్లో ఎందుకు పెడతామంటే ఆ ఎంబ్రియోని ఫ్రీజ్ చేస్తాము. మనము వీటిని ఇంక్యుబేషన్కి అంటే హ్యాచింగ్ మిషన్లో పెట్టేంత వరకు అది కోల్డ్ రూమ్లోనే ఉండడం వల్ల ఎంబ్రియో ఫ్రీజ్ అయి ఉంటుంది. హ్యాచరీలో పెట్టినప్పుడు మళ్ళీ ఎంబ్రియో గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల మనకు హ్యాచబిలిటీస్ 80 నుంచి 92 వరకు కూడా ఏజ్ని బట్టి మంచి హ్యాచబిలిటీస్ వచ్చే అవకాశం ఉంది. పౌల్ట్రీ రంగం అత్యంత సున్నితమైంది. వాతావరణంలో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు వచ్చినా పౌల్ట్రీ ఫార్మ్స్ అతలాకుతలం అవుతాయి. వాటికి కావాల్సిన చిక్స్ ఉత్పత్తి చేసే ఫామ్ మరీ సున్నితమైంది. అందుకే ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు రవీందర్ రెడ్డి. గుడ్డు పెట్టే సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే వీటి నుంచి ఉత్పత్తయ్యే పిల్లల్ని పెంచే పౌల్ట్రీ రైతులకు లాభాలుంటాయి. ఈ ఫామ్లోనే మగ కోళ్లను కూడా పెంచి వాటి నుంచి తీసిన సెమెన్ను ఆడపక్షులకు ఉపయోగిస్తారు. ప్రతి 10 కోళ్లకు ఒక మగ పక్షి నుంచి తీసిన సెమెన్ను వాడతారు. ఈ బ్రాయిలర్ కోళ్ళు 68 వారాల ప్రొడక్షన్ అంటే 24 నుంచి 68 వారాల ఈ 44 వారాల ప్రొడక్షన్లో సుమారుగా 200 గుడ్ల వరకు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది వీటికి. అదేవిధంగా మనకు యాక్చువల్గా హ్యాచింగ్కు పనికొచ్చే గుడ్లు చూసినట్లయితే 188 వరకు హ్యాచింగ్ గుడ్లు వచ్చే అవకాశం ఉంది. ఇది వాటి సామర్థ్యం అయితే మన మేనేజ్మెంట్ని బట్టి సీజన్ బట్టి మనము అట్లీస్ట్ ఎంత లేదన్నా కూడా 180 నుంచి 190 గుడ్ల వరకు ఉత్పత్తి సాధించవచ్చు. అందులో మళ్ళీ హ్యాచింగ్ పనికొచ్చే గుడ్ల గురించి చెప్పాలంటే 160 నుంచి 188 వరకు మన ఫామ్ సామర్థ్యాన్ని బట్టి యావరేజ్గా 170-172 హ్యాచింగ్ ఎగ్స్ వచ్చే అవకాశం ఉంది రైతుకి. సో దీనివల్ల ఏంటంటే ఈ గుడ్లని ఇక్కడ మనము పొదిగించుకొని చిక్స్ అమ్మొచ్చు, లేకపోతే ఈ గుడ్లని నార్త్ ఇండియా కానీ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానీ పంపి మనము మనీ చేసుకోవచ్చు. సో ఈ 2 రకాలుగా ఉంది, చిక్స్ అమ్మడం కానీ గుడ్లు అమ్మడం కానీ. గుడ్లు పెట్టే సమయంలో చుట్టూ ఉండే వెలుతురు కూడా సక్రమంగా అందే విధంగా చూడాలి. గుడ్లను ప్రతి 2 గంటల సమయానికి ఒకసారి తీసి కోల్డ్ స్టోరేజీలోకి భద్రపరుస్తారు. ఈ లేయర్ కోళ్లలో గుడ్ల ఉత్పత్తి 23వ వారం 22వ వారం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు అవి 42-46 గ్రాముల గుడ్లు మొదట్లో వస్తాయి. రాను వయసు పెరిగిన కొద్దీ ఈ గుడ్డు పరిమాణం పెరుగుతూ ఉంటుంది. సో అలా అని చెప్పేసి 45 నుంచి మనము అన్ని గుడ్లను కూడా మనం మెషిన్లో పెట్టి పొదిగించలేము. సో వాటికి మినిమం తక్కువ 50 గ్రాముల బరువు ఉంటేనే వాటి ద్వారా వచ్చే కోడి పిల్లలు నాణ్యమైనవిగా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే 50 గ్రాముల తర్వాత గుడ్లను తీసుకుంటాము. తర్వాత 50 నుంచి ఈ గుడ్ల పరిమాణం 80 ఉండొచ్చు, 85 వరకు కూడా ఉండొచ్చు. అట్లా అని చెప్పి అన్ని గుడ్లను కూడా మెషిన్లో పెట్టలేము. 80 గ్రాముల పైన ఉంటే మెషిన్లో గుడ్డు పెట్టడానికి వీలు కాదు, సైజు పెద్దగా ఉండడం వలన. సో దానికని ఏం చేస్తామంటే మనం 50 నుంచి 75 గ్రాముల వరకే మనం గుడ్లను సెలెక్ట్ చేసుకుంటాము. ఈ 50 నుంచి 75 కూడా ఎక్కువ డిఫరెన్స్ ఉంది కాబట్టి 50 నుంచి 58 గ్రాములు కొన్ని, 58 నుంచి 64 వరకు, 65 నుంచి 75 గ్రాముల వరకు, అంటే ఈ మూడు గ్రేడ్లు చేసుకుంటాం. ఈ 3 గ్రేడ్లు చేసుకోవడం లాభం ఏంటంటే 50 నుంచి 58 గ్రాముల ద్వారా వచ్చే కోడి పిల్లలు చిన్నగా ఉంటాయి. 59 నుంచి 64 వరకు వచ్చే గుడ్లు మీడియం సైజులో ఉంటాయి. తర్వాత 65 నుంచి 75 గ్రాముల వరకు ద్వారా వచ్చే కోడిగుడ్లు లార్జ్ సైజులో ఉంటాయి. కాబట్టి వీటి ద్వారా వచ్చే కోడి పిల్లలు కూడా సైజు మార్పులు ఉంటాయి. చిన్న గుడ్ల నుంచి వచ్చేవి చిన్న కోళ్ళు ఉంటాయి, పెద్ద గుడ్ల నుంచి వచ్చేవి పెద్ద పరిమాణంలో ఉంటాయి. కాబట్టి మనకు ఒకే సైజు గుడ్లు ఈ కోడి పిల్లల్ని రైతుకి ఇవ్వడం వల్ల వాళ్ళకి పెంచుకోవడం ఈజీ అవుతుంది. వాళ్ళ కోళ్ళ మరణాల శాతం తక్కువగా ఉంటుంది. కోళ్ళు అమ్మినప్పుడు కూడా ఒకే సైజు కోళ్ళని వాళ్ళు మార్కెట్కి చికెన్ షాప్ పంపడం వీలవుతుంది. ఇలా అన్ని దశలలో తగిన జాగ్రత్తలు తీసుకుని వాటి నుంచి వచ్చిన పిల్లల్ని పెంచినప్పుడే పౌల్ట్రీ రైతులు లాభాల బాటలో నడుస్తారు. ఈ గుడ్లను ఇతర ప్రాంతాలకు తరలించేటప్పుడు కూడా కోల్డ్ స్టోరేజ్లో చాలా సున్నిత పరిస్థితుల మధ్య ఉంచి తరలిస్తారు. ఈ
ఇప్పుడు హ్యాచింగ్ ఎగ్స్ షెడ్లో నుంచి వస్తాయి. షెడ్లో నుంచి ఇంతకుముందు చెప్పినట్టుగా గంట కంటే ప్రతి గంటకు ఒకసారి కలెక్షన్ చేసుకొని తీసుకొస్తాం. ఆ తెచ్చిన గుడ్లని అందులో ఏమైనా క్రిమి కీటకాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా చంపినాకే మనము కోల్డ్ రూమ్లో పెట్టాలి. సో చంపాలంటే ఫిమిగేషన్ ఒకటి చేస్తూ ఉంటాము. దీంట్లో గుడ్లు పెట్టేసి పొటాషియం పర్మాంగనేట్, ఫార్మలిన్ రెండింటిని కలపడం వల్ల వచ్చే పొగను ఈ గుడ్లకు పెట్టినట్లయితే ఆ క్రిములు ఏమైనా ఉంటే చనిపోతాయి. ఆ ఫిమిగేషన్ అయినా 15 నుంచి 20 నిమిషాలు ఫిమిగేషన్ చేసినాక ఈ గుడ్లను తీసుకెళ్ళి కోల్డ్ రూమ్లో పెడతాము. కోల్డ్ రూమ్లో పెట్టింది మనము 15 నుంచి 18 డిగ్రీల వరకు టెంపరేచర్ మెయింటైన్ చేస్తాము. తర్వాత ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కోళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే, ఒక కోడి నుంచి ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉంటే ఇంకో కోడికి పాకొద్దంటే మనము కోళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తూ ఉంటాము. ఇన్సెమినేషను టిప్స్ వాడి మనము సెమెన్ ఇస్తూ ఉంటాం ఫీమేల్స్కి. మేల్స్ నుంచి కలెక్ట్ చేసిన సెమెన్ని ఈ టిప్స్ ద్వారా ఫీమేల్కి ఇంజెక్ట్ చేస్తాము. సో ప్రతి బర్డ్కి ఒక సపరేట్ టిప్ వాడడం వల్ల ఒక కోడి ఏమన్నా అనారోగ్యంగా ఉంటే ఇంకో కోడికి ఆ వ్యాధి సోకదనమాట. సో దానికోసమని ఈ టిప్స్, ఒకరోజు వాడిన టిప్స్ను ప్రాపర్గా వాష్ చేసి డిస్ఇన్ఫెక్ట్ చేసినాక ఈ ఆటోక్లేవ్లో మళ్ళీ స్టెరిలైజ్ చేస్తాం. మీరు హాస్పిటల్లో కూడా చూసుంటారు, ఇట్లాంటి ఆటోక్లేవ్లో ఈ టిప్స్ పెట్టి స్టెరిలైజ్ చేయడం వల్ల టోటల్గా ఇన్ఫెక్షన్ లేకుండా ఈ టిప్స్ తయారవుతాయి. తర్వాత ఈ ఆటోక్లేవింగ్లో కొంత మాయిశ్చర్ స్టీమ్ ఉండిపోతుంది కాబట్టి ఈ తేమ ఉన్నట్లయితే అగైన్ మళ్ళీ అక్కడ ఇన్సెమినేషన్లో స్పర్మ్స్ చనిపోతాయి. నీటితో కలిసినప్పుడు స్పర్మ్స్ చనిపోతాయి కాబట్టి నీరేమాత్రం లేకుండా చేయడానికని ఈ హాట్ ఎయిర్ ఓవెన్లో ఈ టిప్స్ పెట్టేసేసి డ్రై చేస్తాం. ఈ డ్రై చేసిన తర్వాతనే ఈ టిప్స్ని షెడ్లలోకి పంపిస్తాము. అట్లాంటి డ్రై అయినటువంటి స్టెరిలైజ్ అయినటువంటి ఈ టిప్స్నే మనము ఇన్సెమినేషన్ వాడాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడి రైతుల కృషి, పరిశోధన ఫలాల ద్వారా స్థానిక వినియోగదారులకు ఇతర దేశాల్లో కంటే తక్కువ ధరకు గుడ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇతర దేశాలతో పోలిస్తే మన చికెన్ ధర అత్యంత తక్కువని చెప్పాలి. పరిస్థితులు ఏవైనా పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్న కారణంగా గుడ్డు, చికెన్ ధరను కొంతమేర పెంచాల్సి వస్తోందని రవీందర్ రెడ్డి లాంటి పరిశోధకులు చెబుతున్నారు. ప్రతి గుడ్డు హ్యాచింగ్ గుడ్డుకి మనకి ఈరోజు చూసినట్లయితే 14 నుంచి 16 రూపాయల ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సో ఇయర్ యావరేజ్ చూసినట్లయితే గత 3 ఏళ్ళుగా చూస్తే ఈ ధర కూడా మనకు సుమారుగా 14-14.5 వస్తుంది కాబట్టి కొంత లాభాలు అయితే రైతులకు వస్తున్నాయి. ఈ బ్రాయిలర్ హ్యాచింగ్ బిజినెస్ అనేసరికి చాలా అనుభవంతో కూడుకున్న పని. కొత్త వాళ్ళు రావాలంటే ఎంతో కొత్త విషయాలు ఎన్నో నేర్చుకోవాలా, ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది, డాక్టర్ల సలహాలు అవసరం. పాత వాళ్ళకి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇందులో ఉన్న వాళ్ళు ఎక్కువ మటుకు 20-30 ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంతో జాగ్రత్త చేసుకోగలుగుతున్నారు. కొత్త వాళ్ళు రావాలంటే డెఫినెట్గా కొంత ట్రైనింగ్ అవసరము, వాళ్ళు ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఇందులో ఉన్నటువంటి ఒడిదుడుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, వాతావరణ మార్పులను బట్టి ఎలా ప్రొడక్షన్ మారుతుంది, తర్వాత ధరలు ఎలా మారుతుంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకొని బేరీ చేసుకొని ఈ బిజినెస్లోకి రావాల్సిన అవసరం ఉంది.